ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఎవరైతే ఆసక్తి గలవారు అర్హులు మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు ఈ తరగతులకైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకు అన్ని జిల్లాల్లో ఈ మేరకు అధికారులు అయితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు రిజిస్టర్ చేసుకోవాలంటూ ఇచ్చిన ప్రకటనను మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఎవరైతే ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అర్హత పొందాలి అంటే వాటి వివరాలు ఇలా ఉన్నాయండి. ముఖ్యంగా పేదవారై ఉండాలి, అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నవారై ఉండాలి. ఆపై అనాథల పిల్లలు, డ్రాప్అవుట్ అంటే బడికి వెళ్ళి మధ్యలో మానేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెంది రేషన్ కార్డు కలిగి ఉన్నవారు మాత్రమే ఈ అడ్మిషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉంది. ఎవరైతే ఈ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతికి చేరాలి అనుకుని అప్లికేషన్ చేసుకోవాలంటే అలాంటి వారు గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా ప్రైవేట్ స్కూల్ అయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో 5వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్కి ఎవరైతే అడ్మిషన్ కావాలి అని అనుకుంటున్నారో అలాంటి వారైతే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాంటి వారు మాత్రమే అర్హులండి. ఎవరైతే ఆన్లైన్ ద్వారా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అలాంటి వారికి ఫోన్ ద్వారా వారి అడ్మిషన్కి సంబంధించిన వివరాలు అయితే మెసేజ్ రూపంలో వస్తాయండి. అంతేకాకుండా మీరు ఏదైతే స్కూల్లో అడ్మిషన్ కావాలి అంటూ అప్లై చేసుకుంటారో ఆ స్కూల్ నోటీస్ బోర్డుపై కూడా మీ వివరాలను స్కూల్ యాజమాన్యం అయితే ఉంచుతుంది. తద్వారా ఈ వివరాలను మీరు తెలుసుకోవచ్చు. విద్యార్థులకు అన్ని ఉచితమే. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం షార్ట్కట్లో KGBV అంటారండి. ఈ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు అన్ని ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బుక్స్ కావచ్చు, స్కూల్ డ్రెస్సులు కావచ్చు, భోజనం కావచ్చు, వసతి సౌకర్యం కావచ్చు పూర్తిగా ఉచితంగా ఇస్తారు. అలాగే ఈ KGBV విద్యాశాలలో అయితే మగవారికి ప్రవేశం ఉండదండి. ఇందులో పనిచేసే ఉపాధ్యాయులు కావచ్చు, సెక్యూరిటీ గార్డు కావచ్చు, వాచ్మెన్లు కావచ్చు, అలాగే భోజనం వండే ఆయాలు కావచ్చు, మొత్తం స్త్రీలే ఉంటారు. పురుషులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం. కాబట్టి ఎవరైతే పేద వర్గాలకు సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాంటి వారు 5వ తరగతి కనుక మీ పిల్లలు పూర్తి చేసి ఉంటే కనుక మీరు ఈ KGBV విద్యా సంస్థల్లో అయితే మీరు రిజిస్టర్ చేసుకొని మీ పిల్లలను అయితే చేర్పించుకోవచ్చండి. ఈ మేరకు 6వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఇందులో ప్రవేశాలకు ప్రస్తుతం అప్లికేషన్లు అయితే స్వీకరిస్తూ ఉన్నారు. ఈ మేరకు వాటికి సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో గైడ్లైన్స్ కూడా ఉంటుంది. మీరు గైడ్లైన్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలను తెలుసుకుని తద్వారా ఎలా అప్లై చేసుకోవాలనేది అందులో ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. తద్వారా మీ పిల్లలను కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చేర్పించి పూర్తి ఉచితంగా మంచి భోజనము, మంచి వసతి, మంచి నాణ్యమైన విద్యను అయితే ప్రభుత్వం అందిస్తుంది. కనుక మీ పిల్లల భవిష్యత్తు అయితే బంగారం అవుతుంది అనడంలో సందేహం లేదు. కనుక ఎవరైతే ఆసక్తి గలవారు నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లింక్ని అయితే క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. తద్వారా అడ్మిషన్ పొంది మీ పిల్లలను KGBV విద్యా సంస్థలో చేర్పించండి. నమస్కారం.